అతను కావాల్సిన వాళ్ళని సపోర్ట్ చేసేవాడు. తర్వాత మంచి పాట మాలాటోళ్ళు చేయించుకున్న ఇళయరాజాతో చేయించుకుని చాలా కష్టపడి అహోరాత్రాలు కష్టపడి అతనికి చెప్పి అతన్ని ఇసుగించి చేసుకున్న పాటలకి ఉరికినే అలా అలా ఆ మాటలకి గీతకృష్ణగా డైరెక్ట్ అన్నట్టుగా చెప్పేసింది అంతే సుమ. అదే విశ్వనాథ్ గారు చేసాడు అనుకోండి, ఆయన యొక్క గొప్పతనం, వేటూరు గొప్పతనం అనేవాడు. మా కింద నుంచి కాలేదు నాలాటోడికి, అందరు డైరెక్టర్లు కాదు చెప్తున్నాను. బాలసుబ్రహ్మణ్యంకి ఉండే గుణాలు అతనికి ఉన్నాయి. అది అది ఆ వేదిక కాకపోయినా కూడా రామోజీరావు గారు అందరికీ కూర్చొని ఉండగాను ఏదో వాగేవాడు. భారతరాజాకి ఒకప్పుడు షర్ట్ లేదు, ఇళయరాజాకి ప్యాంట్ లేదు, అవి నేనే ఇచ్చాను అని మాట్లాడేవాడు. నేను దానికి బాగా వాయించాను, 2-3 సార్లు చెప్పాను యాక్చువల్గా. అది అవసరం అది. అప్పుడు రామోజీరావు గారు, బాలచంద్ర, కృష్ణనాథ్ అందరూ కూర్చుని పెద్ద ప్రోగ్రాంలో ఇవన్నీ చెప్పడం అవసరమా? వాళ్ళ గతాలు చెప్పడం. ఈ గతం ఏంటి, నువ్వు పుట్టడంతో సిలర్స్ పుట్టేసావా? సో అచేత అప్పుడు జరుగుతున్నాయి. అప్పుడు కూడా సింగర్లకు ఫేవర్ చేయడం వరకు చేసేవాడు. అది పైకి ఎందుకు రాలేదంటే బాలసుబ్రహ్మణ్యం ఈజ్ లార్జర్ దెన్ లైఫ్ అయిపోయాడు ఈటీవీకి. ఎందుకంటే రామోజీరావు గారికి అతనికి పెద్దపేట వేసి నువ్వు చెయ్యి అని ఆ 2 ప్రోగ్రాంలకి మంచి ఇది ఇచ్చాడు.